ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైనా దొరికిందా వదినా? చిన్న గాజు ముక్క దొరికింది. ఎస్ వదినా, అదెవరిదో మీకేమైనా తెలుసా? తెలీదు. కిందికి వెళ్ళి అడుగుదాం వదినా. ఈ గాజు ముక్క ఎవరిదైతే వాళ్ళే నిషికకి హెల్ప్ చేశారని కన్ఫర్మ్ అవుతుంది. నువ్వు పోలీస్ వా జగదాత్రి? అసలు ఇవన్నీ మూవీస్ చూసి ఎలా నేర్చుకోగలిగావు? నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు. ఆ, అంటే మా అమ్మ పోలీస్ అవ్వడం వల్ల చిన్నప్పటి నుంచి ఏ లాంగ్వేజ్లో అయినా సరే పోలీసులకు సంబంధించి మూవీస్ వచ్చినా చూసేదాన్ని. అందుకే ఇవన్నీ నాకు తెలుసు వదినా. నైస్. రెండోదినా కిందికి వెళ్దాం. పద. ఏందమ్మీ ఇంతసేపు అయినా రూమ్లో ఏం చేస్తా ఉంటారు? ఎక్కడ ఎంత ఎక్కువసేపు ఉంటే మనకంత మంచిదిలే అత్తయ్య. ఆ, దానికి టైం వేస్ట్ అవడమే కదా మనకి కావాల్సింది కూడా. ఉమ్. ఈ గాజు ముక్క ఎవరిది? ఏంటి తమాషాగా ఉందా? లేదు నిషి, చాలా సీరియస్గా అడుగుతున్నాను. ఇప్పుడు నీకు ఆ గాజు ముక్క దొరికింది కాబట్టి అది ఎవరిదైతే వాళ్లే నెక్లెస్ దొంగతనం చేశారు అంటావు అంతేగా? ఎందుకు నిషి అంత భయపడుతున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నేనెందుకు భయపడతాను? నేనే తప్పు చేశానని భయపడ్డానికి ఎంత ధైర్యం ఉంటే నేనే భయపడుతున్నాను అని అంటున్నావు? భయపడిన వాళ్ళే ఎక్కువగా మాట్లాడి అరుస్తారు నిషి. నువ్వు నాకు కనిపించకపోయినా నీ గొంతులో తడబాటు, సందేహం అన్నీ నాకు వినపడుతున్నాయి. ఏంటి వినిపించేది? నువ్వు వాగమ్మి. చూడమ్మి, ఆ గాజు ముక్క మాలో ఎవ్వరిది కాదు. కావాలంటే మా చేతులు చూడు. మేం ఆ రంగు కానీ ఆ గాజు కానీ మేం వేసుకోలేదు. కాచి, ఈ గాజు ముక్క నీదే కదా? నాదా? కాదు, నాది కాదు. బాగా గుర్తు తెచ్చుకొని చెప్పు కాచి. అరే, నాది కాదని చెప్తున్నాను కదా, మళ్ళీ గుర్తు తెచ్చుకొని చెప్పడం ఏంటి? ఈ అమ్మి ఏంది ఇట్ట కంగారు పడిపోతుంది? కంగారు చూస్తే ఈ అమ్మి దొరికిపోయేలా ఉందే. నీకు లేదని చెప్పిన గాజులు, నీకు తెలియవని చెప్పిన గాజులు, నీవి కాదన్న గాజు నీ చేతికి ఎలా ఉన్నాయి కాచి? అది అక్క, అది ఏం చేసావు కాచి? చెప్పు, ఎందుకు అబద్ధం చెప్తున్నా? ఏంటి వదినా ఇది? అంటే ఇప్పుడు ఆ నెక్లెస్ కాంచి దొంగతనం చేసింది అంటున్నారా? అబద్ధం ఎందుకు చెప్పింది అని అడుగుతున్నాను. తప్పు చేయనప్పుడు తప్పించుకోవాలని ఎందుకు చూసింది అని అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ఆ గాజులు తనవి కాదు అని కాచి చెప్తే కాచి తప్పు చేసింది అయిపోతుందా? అయినా అంత చిన్న ముక్కలో పోలిక తెలుసుకోలేకపోయిందేమో, దానికి దొంగను చేసేస్తారా? పర్వాలేదు, వదిలేండి వదినా. నన్ను ఆ బాల్కనీ దగ్గర తీసుకెళ్ళండి. పద. ఏందమ్మీ? రేపు వీళ్ళ ఇంట్లోంచి పోవాల్సిందే. ఏ కారణం చేత ఉండడానికి వీల్లేదు. ఆ సర్టిఫికెట్ కావాలరా. రాత్రికి నేను తప్ప ఇంకెవరూ లేరు. నాకేమైనా అయితే రాత్రి మళ్ళీ అనాథ అయిపోతుంది.
నేను ఎలాగైనా వెళ్ళాలి వెళ్ళాలి. చంపేస్తాను. అన్న కొంచెం వాటర్ తెస్తారా? సరే సరే తీసుకొస్తా. ఎస్, 25 ఏళ్ల ముందు నువ్వు చేసిన ఒక పాపానికి నేనెందుకు బలి కావాలన్నా? నువ్వు చేసిన పాపానికి నేను మా అమ్మ ఎందుకు మూల్యం చెల్లించాను? ఆధారాలు లేకుండా నువ్వు వాడిని ఎప్పటికీ కొడుగ్గా ఒప్పుకో. వాడి చేతికి ఎప్పటికీ నేను ఆధారాలు దొరకనివ్వను. సార్ ఏంటి సార్ ఏం చేస్తున్నారు? అసలు ఎవరు మీరు? యువరాజ్, వజ్రపాటి యువరాజ్, వజ్రపాటి యువరాజ్, వజ్రపాటి ఇంటికి అస్సలైన సిస్సలైన వారసుణ్ణి. ఇంకోసారి ఇలాంటి సాక్ష్యాల కోసం వెళ్తే నెక్స్ట్ తగలబెట్టేది బాణ్య అని చెప్పు. మేనే ఇంకా సుధాకర్ వజ్రపాటి నాకు మాత్రమే తండ్రి, నీకు ఎప్పటికీ కాదు. జరుగు. నేను లేని టైం చూసి కాల్ చేశాడు సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.